సార్ ఇప్పుడు మీరు ప్రధానంగా మీరు ఇటీవల చాలా ఆపరేషన్స్ ఎమ్మెల్యే అయినాక కూడా చేశారు సక్సెస్ఫుల్గా. ఒక ఎమ్మెల్యే అయినాక చేయడం అనేది చాలా అరుదు. మీరు అయినా ఎమ్మెల్యే అయినా కూడా మీ డాక్టర్ వృత్తిని వదిలిపెట్టకుండా ఏదైనా ఎవరు ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్ వైద్యునిగా మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు. ఈ ఇటీవల కాలం చేసిన ఆపరేషన్ ఒక విశేషాలు చెప్పండి సార్. ఎట్లా జరిగింది అసలు ఆపరేషన్ అప్పుడు? మీరు అచ్చంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో ఒక 10 ఆపరేషన్ వరకు చేశాను. మొట్టమొదటిసారిగా నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ఓల్డ్ లేడీ రావడం జరిగింది. మా పాపకు డెలివరీ ఆపరేషన్ కూడా చేస్తలేదు, ఇబ్బందిగా ఉంది, హైదరాబాద్ పొమ్మంటా ఉన్నారు, నాకేం తోయటం లేదు, మీరు డాక్టర్ కాబట్టి మీరు ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పినప్పుడు నేను వెంటనే అనుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూశాను. చూసి అర్జెంటుగా అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ కానీ నేనే వచ్చి ఆపరేషన్ చేస్తాను, మా డాక్టర్లు ఎందుకు భయపడుతున్నారని అడిగాను. మాకు తెలియదు సార్ అని చెప్పింది ఆమె. వెంటనే ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి ఆ సిజేరియన్ సెక్షన్ చేశాను. మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉన్నారు. ఎక్కడైనా క్రిటికల్ కేసెస్ ఉంటే జనరల్గా నన్నే పిలుస్తారు. నేను చాలా హాస్పిటల్లో ఇటువంటి రకమైన క్రిటికల్ కేసెస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఆ రకంగా అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో ఆ రకంగా మొదలైన సర్జరీ ఇప్పటికి ఒక 10-12 ఆపరేషన్ చేశాను. దాంట్లో మల్టీలాక్యులేటెడ్ ఓవేరియన్ సిస్ట్ అని ఉంటుంది, దాంతోపాటుగా హిస్టెక్టమీస్, హెర్నియాస్, తర్వాత అపెండిక్స్లు, ఈ రకంగా చాలా ఆపరేషన్ చేశాను. దానికి అనుగుణంగానే ప్రతి నెల ఒక సర్జికల్ క్యాంప్ పెట్టాలి ఫర్ పూర్ పేషెంట్ల కోసం. నా ప్రొఫెషన్ ఇది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే ఇది గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఒక డాక్టర్ ఎమ్మెల్యేగా ఉంటే మాకు ఈ రకమైన సేవలు కూడా అందిస్తారు అనే భావన ప్రజల లోపల రావాలనే ఉద్దేశంతో ఈ జూన్ 5-6వ తారీఖు నాడు ఒక సర్జికల్ క్యాంప్ పెడతా ఉన్నాం. మరి గతంలో ఈ ఏరియా హాస్పిటల్ను కట్టారు కానీ దాంట్లో ఏం లేవు, గోడలు ఉన్నాయి, రూములు ఉన్నాయి, కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఫర్నిచర్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏవైతే మెడికల్ బేసిక్ ఎమ్యూనిటీస్ అంటాం, లైక్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎక్స్రే టెక్నీషియన్, అల్ట్రాసౌండ్ టెక్నీషియన్, తర్వాత బ్లడ్ బ్యాంకు, తర్వాత క్యాజువాలిటీ, ఐసీయూ ఇవేవి లేవు. ఈ ఐసీయూని మననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఒకసారి మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మన దామోదర్ రాజనరసింహ గారు వారు కూడా విజిట్ చేశారు. ఈ క్యాడర్ స్ట్రెంత్ని ఇస్తామని చెప్పారు. జూన్ ఎండింగ్ నాటికి ఈ క్యాడర్ స్ట్రెంత్ అంటే సఫిషియెంట్ స్టాఫ్, మెడికల్ అండ్ పారామెడికల్, ఈ స్టాఫ్ను కూడా ఇచ్చి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామని చెప్పారు. బ్లడ్ బ్యాంకును కూడా త్వరలో ఓపెన్ చేయబోతా ఉన్నాం. హైలీ డిపెండబుల్ గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్స్ ఈ యూనిట్ని కూడా త్వరలో ఓపెన్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మార్చురీ అసలు బాగాలేదు, దాన్ని కూడా కొత్త బిల్డింగ్ కట్టి ఏసీ పెట్టి తర్వాత ఫ్రీజర్, అక్కడ 2 ఫ్రీజర్ బాక్సులు పెట్టి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో తేవటమే నా లక్ష్యం యాజ్ ఎమ్మెల్యేగా, అదే డాక్టర్గా. కాబట్టి ఇవన్నీ కూడా త్వరలో సమకూర్చబోతూ ఉన్నాం. మెడికల్గా నా దగ్గరికి ఎవరు వచ్చినా ఎక్కడ ఉన్న ట్రీట్మెంట్ ఏమిటి ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా నేను మీటింగ్లో ఉన్నప్పుడు కూడా నాకు మొఖాల నొప్పులు అంటే అక్కడిదక్కడ చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మొబైల్ క్లినిక్ లాగానే పనిచేస్తూ ఉన్నాను. ఇది మెడికల్కి సంబంధించింది. ఇంకా రాబోయే కాలంలో ఒక కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దేవాలని, అదేవిధంగా ఇంకా 2-3 ఇవి ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ క్యాడర్ స్ట్రెంత్, ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ ఇవన్నీ లేవు కాబట్టి వాటికి కూడా త్వరలోనే వాటిని కూడా అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ కూడా ఆపరేషన్స్ లైక్ అమరాబాద్ కానీ, ఉప్పునతలు కానీ, లింగాల కానీ ఈ 3 కూడా సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వీటిని కూడా అప్గ్రేడ్ చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దానికి అనుగుణంగానే వాళ్ళు మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.